నమస్తే రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. మీకు జీవితంలో ఉన్న అన్ని సమస్యలకు సంబంధించి అనగా వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, విద్య, ఉద్యోగం, వ్యాపారం లాంటి సమస్యలకే కాకుండా పేర్లో చిన్న మార్పుల ద్వారా మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాసుదా గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం 13 ముఖాల రుద్రాక్షను ప్రేక్షకులు ఒకసారి చూస్తారు. సో ప్రోగ్రామ్ స్టార్టింగ్లోనే 13 ముఖాలు రుద్రాక్ష చూపిస్తున్నాం. అండ్ మధ్యలో కూడా చాలామంది అడుగుతున్నారు అండి, స్టార్టింగ్లో రుద్రాక్ష చూపించేస్తున్నారు, మేము మధ్యలో నుంచి ప్రోగ్రామ్ చేస్తుంటే మాకు తెలియట్లేదని. మధ్యలో కూడా ఒకసారి మళ్ళీ చూపిద్దాం. ఓకే మ్యామ్. సో ఈరోజు మన షోలో 13 ఫేజ్ రుద్రాక్ష అండి. సో ఈ 13 ముఖాల రుద్రాక్ష న్యాచురల్ రుద్రాక్ష ఇలా ఉంటుందండి. సో 13 ముఖాల రుద్రాక్షని కామధేను రుద్రాక్ష అంటారు. కోరిన కోరికలు ఎవరైతే తీరాలి అనుకుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ రుద్రాక్ష ధారణ చేయవచ్చు అనమాట. 13 ఫేజ్ అన్నది చూసి చాలా ఈ న్యాచురల్ రుద్రాక్ష. సో ఈ రుద్రాక్షని ఎవరు చూసినా, తాకినా, దర్శనం చేసుకున్నా కూడా వాళ్ళు ఏదైతే మనసులో అనుకుంటారో డిజైర్స్ అవి ఫుల్ఫిల్ అవుతాయని నమ్మకం అండి ఈ రుద్రాక్ష. సో మధ్యలో కూడా అందరికీ ప్రేక్షకులు చూపిద్దాం మళ్ళీ. ఓకే మేడం. మేడం జనరల్గా ఇప్పుడు మ్యారేజెస్ టాపిక్ డిస్కస్ చేసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో లవ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి, అరేంజ్ మ్యారేజ్ జరుగుతున్నాయి. కాకపోతే డివోర్స్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మిస్కమ్యూనికేషన్ ద్వారా, ఈగోకి వెళ్ళడం ద్వారా చాలామంది డివోర్స్ తీసుకొని సపరేట్ అయిపోతున్నారు. అంటే రీజన్ ఏంటి అంటే జాతకాలు చూసి కూడా కొంతమంది చేసుకుంటున్నా కానీ కంపాటబిలిటీ అనేది మిస్ అవుతుంది. కంపాటబిలిటీ అనేది చూడాలంటారా మ్యారేజెస్లో? కంపల్సరీ కంపాటబిలిటీ అనేది చూసుకోవాలండి. కంపాటబిలిటీ చూసుకుంటే అట్లీస్ట్ గొడవలు అందరికీ అవుతాయి. అంటే కంపాటబిలిటీ ఇప్పుడు 50 పాయింట్స్కి 33 గణాలు కలిసిన వాళ్ళల్లో కూడా డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే మైండ్ అనమాట, డిఫరెంట్ కల్చర్స్లో పెరిగి వచ్చిన వాళ్ళు ఒక దగ్గర కలిసేటప్పుడు మైండ్స్ అడ్జస్ట్ కావు. సో ఇక్కడ జాతకాలు అనేసరికి లగ్నాలు, నక్షత్ర పొంతనో ఉంటుంది కదా. సో దానివల్ల ఏంటంటే గొడవలు అయినా కూడా తర్వాత కొంతసేపటికి ఆ లవ్ అన్నది ఇద్దరి మధ్యలో ఉంటుంది. గొడవలు అవ్వకుండా మనం స్టాప్ చేయలేము. డిఫరెన్సెస్ వస్తాయి ఫైనాన్షియల్గా, లేకపోతే థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వెన్స్ ఉంటుంది కదా మ్యారేజ్లో, వాళ్ళ ఇన్లాస్, అలా ఎవరో ఒకరి ఇన్వాల్వెన్స్ వల్ల వీళ్ళిద్దరికి గొడవలు వస్తాయి. యాక్చువల్లీ వీళ్ళిద్దరికి రాకపోయినా కూడా వేరే వాళ్ళ వల్ల కూడా రావచ్చు. అంటే అక్కడ ఏమవుతుంది, వేరే వాళ్ళ జాతక ప్రభావం. అంటే కుటుంబం అంటే చాలా పెద్దగా అందరూ ఉంటారు, కజిన్స్ ఉంటారు, అందరూ ఉంటారు కదా. దీంట్లో ఇలాగ వల్ల గొడవలు ఎక్కువ వస్తాయి. సో ఇంకొక క్వశ్చన్ కూడా వేస్తుంటారు, మరి మేడం మేము యూఎస్లో ఉన్నాము అయినా కూడా మాకు గొడవలు వస్తున్నాయి, మరి ఇండియాలో ఉంటేనే పెద్ద సర్కిల్ కదా, యూఎస్లో ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి, అక్కడ వాళ్ళు ఇద్దరే ఉంటారు, అక్కడ ఉన్నా కూడా ఇక్కడ నుంచి ఫోన్స్ వెళ్తాయి కాబట్టి డిస్కషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అటువంటి సమయాల్లో జాతక పొంతన ఉంటే అట్లీస్ట్ ఎన్ని గొడవలైనా అల్టిమేట్ ఆ లవ్ అన్నది, అటాచ్మెంట్ ఇద్దరికి అదే మెయిన్. కంపాటబిలిటీలో మెయిన్ ఏంటంటే అటాచ్మెంట్ ఉందా లేదా అన్నదే హారోస్కోప్స్ బట్టి చూస్తామండి. మెయిన్ ఆ అటాచ్మెంట్ కనపడింది అంటే మ్యారేజ్ చేసుకోవచ్చు. గొడవలు అన్నది పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు గొడవ ఆడుకుంటారు, 2 రోజులు మాట్లాడుకోరు, 3వ రోజు చాలా హార్మోనియస్గా ఉంటారు. సో గొడవలు అయితే ఏమవుతుందంటే ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు కరెక్ట్ అవుతాయి. సో మనోభావాలు బయటకు వస్తాయి. గొడవ అవ్వాలి యాక్చువల్గా, కామ్గా అలా ఉన్నా కూడా దట్ ఈస్ అ డిఫరెంట్ ప్రాబ్లం. మాట్లాడుకోకుండా ఉన్నారనుకోండి, అదేదో ఒక ప్రాబ్లం కింద కన్వర్ట్ అవుతుంది. సో మాట్లాడాలి, గొడవ అవ్వాలి, డిస్కషన్ అవ్వాలి, ఇద్దరిలో ఉండే నెగిటివ్స్ ఇద్దరు కంట్రోల్ చేసుకోవాలి, అలా కూడా లాభాలు ఉన్నాయి. సో కాబట్టి గొడవ అవుతుంది అంటే ఏదో ప్రాబ్లం ఉందని కాదు. సో కొన్ని ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవ్వడానికి కూడా గొడవలు అవుతూ ఉంటాయి. సో అలా కూడా తీసుకోవచ్చు. బట్ జాతకాలు కంపల్సరీ కంపాటబిలిటీ చూసుకున్నట్టయితే సో ఎంతో కొంత అటాచ్మెంట్ అన్నది ఫీల్ అవుతారు ఎన్ని గొడవలు వచ్చినా కూడా అట్లా అల్టిమేట్గా. అందుకని హారోస్కోప్స్ చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇంకో డౌట్ కూడా వస్తుంది, లవ్ మ్యారేజెస్లో ఇలా ఇద్దరు బాగా లవ్ చేసుకున్నారు బట్ కంపాటబిలిటీ కుదరట్లేదు. సో అటువంటి సందర్భాల్లో కంపాటబిలిటీ కుదరకపోయినా కూడా రెమెడీస్ ఉంటాయండి. నేమ్ వైబ్రేషన్స్ మ్యాచ్ చేస్తాం, ఇద్దరు పేర్లు వైబ్రేషన్ మ్యాచ్ చేయటము, అలా చేసినా కూడా గొడవలు వస్తున్నాయి, ఇంకా చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి. అది అన్బేరబుల్ కండిషన్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఎర్లీగా చిల్డ్రన్ని కనమని ఒక సజెషన్ ఇవ్వాల్సి వస్తుంది. పిల్లల జాతకం బట్టి కూడా వీళ్ళ గొడవలు తగ్గే అవకాశం, ఎందుకంటే మైండ్ డైవర్ట్ అయిపోతుంది, ఆటోమేటికల్లీ డైవర్ట్. సో పిల్లలు పుట్టేసరికి వాళ్ళ జాతక ప్రభావం తల్లిదండ్రుల పైన పెరిగి వైబ్రేషన్స్ చేంజ్ అవుతాయి. సో డైవర్స్ తీసుకోవడమే ప్రధానం కాదు. ఇప్పుడు యూత్ జనరేషన్ అంతా ఇది గుర్తించాలి. విడిపోవడమే ఒకటే పరిష్కారం కాదు, దానికి ఎనర్జీస్ షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేయాలి అంటే సంతానం కనేసరికి ఎనర్జీస్ షిఫ్ట్ అయిపోతాయి.
షిఫ్ట్ అయిపోయి మెయిన్ కాన్సెప్ట్ దేని గురించి వీళ్ళిద్దరూ ఎక్కువ ఈగో అన్నది పక్కకి వెళ్ళిపోతుంది. ఎలా పిల్లల్ని చదివించుకోవాలి, ఎలా ప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ డైవర్ట్ అయిపోతాయి. సో ఇలా చాలా వచ్చేసాయి మోడర్న్ ఆస్ట్రాలజీలో. ఇప్పుడు ఇలాంటి వాల్యుబుల్ సజెషన్స్ చాలా ఇస్తున్నాం అనమాట. సో దీనివల్ల గొడవలు తగ్గి హార్మోనియస్ రిలేషన్ అనేది ఇంప్రూవ్ అవడానికి ఎన్నో రెమెడీస్ కూడా చెప్తున్నాం అనమాట, నేమ్ వైబ్రేషన్స్ ద్వారా, రుద్రాక్షస్ ద్వారా. అట్లా మేడం కాలర్ లైన్లో ఉన్నారు, రాజ్ కుమార్ గారు విజయవాడ నుంచి. నమస్కారం అండి. నమస్కారం మేడం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప గురించి అండి. ఓకే చెప్పండి, మీ పాప పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పాప పేరు వర్షిణి అండి. ఓకే డేట్ ఆఫ్ బర్త్? వర్షిణి. డేట్ ఆఫ్ బర్త్ 8 ఓకే 6వ నెల ఓకే 2005 అండి. 5 అండి? 2005 మేడం. 8/6/2005 మేడం. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే అండి, ఏం అడగాలనుకుంటున్నారు వర్షిణి గురించి? మా పాప వర్షిణి గురించి హయ్యర్ స్టడీ కోసం విదేశాలు పంపించాలనుకుంటున్నాం మేడం. పంపించొచ్చా? ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఏమైనా దోషాలు ఉన్నాయా? ఏమైనా రుద్రాక్ష ధరించాలా చెప్తారా మేడం? అంటే ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది మేడం, అయిపోయింది. ఇప్పుడు 19 years మేడం. హయ్యర్ స్టడీ కోసం ఇంటర్ కంప్లీట్ అయిపోయింది మేడం. యా, అంటే ఇప్పుడు హయ్యర్ స్టడీస్ గురించి అంటే పాప అనేది జనరల్గా చాలా షార్ప్ ఉంటుందండి, తన మెంటాలిటీ బట్టి వెరీ షార్ప్ మైండ్. సో టెక్నికల్ మైండ్ కనబడుతుంది నాకు. మరి స్టడీస్ ఏం చేశారో చెప్పలేదు, బట్ ఇట్స్ ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ అయితే చాలా పాజిటివ్గా ఉంది. హయ్యర్ స్టడీకి బయటకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి జాతక ప్రకారము. సో హయ్యర్ స్టడీ అనేది కనిపిస్తుంది. నేమ్లో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. సో పాపకు వచ్చి ఒక అష్టముఖి రుద్రాక్ష ఒకటి వేస్తే కొంచెం బయట వెళ్ళి చదువుకోవటానికి ఎన్ని నెగిటివ్స్ వచ్చినా తను మొండితనం అయితే ఎక్కువే ఉంది, తట్టుకునే ఎబిలిటీ కూడా కనిపిస్తుంది నంబర్ వైబ్రేషన్లో. కాబట్టి ఈ రుద్రాక్ష వల్ల, ఈ అష్టముఖి రుద్రాక్ష వల్ల స్టడీలో బ్రేక్స్ ఏమీ రాకుండా మెంటల్గా బాగా స్ట్రెంగ్త్గా ఉంటుందండి ఈ రుద్రాక్ష. అండ్ తన జాతకం కూడా, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇట్ సెల్ఫ్ చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్. ఎలా అంటే మొండితనం ఏ సమస్య వచ్చినా చాలా లోపటే భరించుకుంటుంది, మెచ్యూరిటీ లెవెల్ కూడా ఎక్కువ కనిపిస్తుందండి. చక్కగా ఉంది, పంపించండి. హైయర్ స్టడీస్కి బయటకు వెళ్ళి చదువుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఆల్ ది బెస్ట్ మేడం. ఇప్పుడు కొంతమంది మ్యారేజెస్ అయిన తర్వాత కొంతమంది స్ట్రాంగ్గా ఉండే మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు, అంటే ఈగో యాటిట్యూడ్ ఎక్కువ ఉండేవాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం ఆపోజిట్ పర్సన్ కూడా అలాగే ఉంటారు. చిన్న చిన్న గొడవలు వచ్చినా కానీ ఎవరు అడ్జస్ట్ అవ్వరు. బయట వర్క్ చేసే టైంలో కానీ ఇంట్లో కానీ ఎవరు తగ్గరనమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తే మంచిది? సో అలాంటి వాళ్ళకి ఇందాక మనం టాపిక్ డిస్కస్ చేసినట్టు బెటర్ చిల్డ్రన్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. లేకపోతే అలా ఎక్కువ ఈగో ప్రాబ్లమ్స్ వస్తే కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ ఈగో అంతా కూడా కెరియర్ మీద పెడితే బాగుంటుంది. బట్ అయితే ర్యాండమ్గా ఇది జరుగుతూ ఉంటుంది. కెరియర్ ఎంత హైక్లో ఉన్నా కూడా నా మాట వినాలి వైఫ్, లేదా హస్బెండ్ నా మాట వినాలి, ఇది ర్యాండమ్గా రిపీట్ అవుతూ ఉన్నప్పుడు జాతకాల్లో పర్టికులర్ ఒక దోషం ఉన్నట్టండి ఇది. సో అట్లాంటి పాపగ్రహాల యుతి చాలా ఎక్కువ ఉంది. అలాంటి కండిషన్లో రుద్రాక్ష విల్ హెల్ప్. సో అటువంటి వాళ్ళు చక్కగా రుద్రాక్ష పూజ చేసిన కొన్ని ఉంటాయండి, ఫ్యామిలీ ఇంటిగ్రిటీ రుద్రాక్షస్ అని ఉంటాయి, గౌరీశంకర్ రుద్రాక్ష అని అండ్ గర్భగౌరీ రుద్రాక్ష అని. ఇలాంటి రుద్రాక్షలు కేవలం ఇలాంటి నెగిటివ్ వైబ్స్ని తీయడానికి. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఇంటెన్షన్లీ వాళ్ళకి అలా ఉండదు, గొడవ పెట్టుకోవాలి ఏదో ఇది చేయాలని ఉండదు, బట్ ఇట్స్ హ్యాపెన్. ఈగో కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా జాతకంలో సప్తమ స్థానము, ఈ స్థానాలు అంటే చంద్రుడి నుంచి చూస్తాం ఆస్పెక్టింగ్, శుక్రుడి నుంచి అండ్ కుజుడి నుంచి ఆస్పెక్టింగ్స్లో పాపగ్రహాలు కంటిన్యూస్ 7th లార్డ్కి తగులుతూ ఉంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అప్పుడు మన పూర్వజన్మ కర్మల వల్ల ఇది జరుగుతుంది అనేది మనకు అర్థమైపోతుంది. అంటే నిజంగా వాళ్ళకి అలా లేకపోయినా అలా జరుగుతుంది ఆ సిచ్యువేషన్స్లో. కాబట్టి రుద్రాక్షలు పూజించడం, వాళ్ళకి షూటబుల్ రుద్రాక్ష ధరించడము మంత్రంతో. ఇప్పుడు జనరేషన్ అంతా కూడా వేసుకుంటున్నారండి, యూత్ అందరూ కూడా రుద్రాక్షస్ వేసుకుంటున్నారు. నాకు పర్సనల్గా చెప్తున్నారు, వేసుకున్న దగ్గర నుంచి వి ఫీల్ సంథింగ్ డిఫరెన్స్ ఉంది, మాకు తెలిసిపోతుంది ఆ మైండ్లో ఆ నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా తగ్గుతున్నాయని చాలామంది చెప్తున్నారు, పర్సనల్గా మెయిల్స్ చేస్తున్నారు. సో ఫాలో చేస్తున్నారు. ఇప్పుడు అందరిలో అవేర్నెస్ వస్తుంది. జెమ్స్ కానివ్వండి, రుద్రాక్ష గురించి ఎస్పెషల్లీ, ఎందుకంటే భయాలు కదా, నియమాలు ఉంటాయేమో ఎట్లా అంటే ఇప్పుడు అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ వేసుకుంటున్నారు రుద్రాక్ష. వాళ్ళు పర్సనల్గా అది ఫీల్ అవుతున్నారు, మనం చెప్పడం కాదు, వాళ్ళ ఫీల్ అయితే ఇంకా బాగా చెప్తారు దాని గురించి. నిజంగా మాకు అట్లాంటి నెగిటివ్ థాట్స్ కట్ అవుతున్నాయి, ఈగో తగ్గుతుంది, సో మేము ఎందుకు వచ్చామన్నది, మా పర్పస్ ఏంటనేది మాకు అర్థమవుతుంది. ఇలా చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయండి. రుద్రాక్ష వేరింగ్ చేసిన వెంటనే రాకపోవచ్చు. సో ఒక 6 months 1 year ఓపిక్గా వేసుకుంటే కనుక విల్ ఫీల్ ద వైబ్రేషన్స్ అండి.
కొంతమందికి ఇమీడియట్గా తెలిసిపోతుంది. స్పిరిచువల్ పర్సన్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి 1 monthలోనే చెప్పేస్తున్నారు మాకు డిఫరెన్స్ వస్తుందండి, సంథింగ్ మా మైండ్ చాలా కూల్గా ఉంటుంది. ఇట్స్ నాట్ రుద్రాక్ష ఈజ్ ఎస్పెషలీ ఫర్ ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ అని కాదండి, ఇట్స్ సంథింగ్ కూల్ మైండ్. సో సిచ్యువేషన్ ఏం జరుగుతుంది, మన చుట్టూ ఏం నెగిటివ్స్ ఉన్నాయి, అది గ్రహించుకునే శక్తిని రుద్రాక్ష ఇస్తుంది. దానివల్ల మనం ఏం చేయాలో తెలిసి సో నెగిటివ్స్ తగ్గి పాజిటివ్లోకి వెళ్తే ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ పెరుగుతుంది. అట్లా అనమాట. కొంతమంది ఉంటారు మేడం, అంటే ఓవర్ పొసెసివ్ అనుకోవచ్చు, అంటే ఎక్స్ట్రా కేరింగ్, ఎక్స్ట్రా కంఫర్ట్ ఇస్తున్నాం, అంటే అటు హస్బెండ్ వైఫ్కి కానీ వైఫ్ హస్బెండ్కి కానీ, అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ సేఫ్గా చూడాలి, సెక్యూర్డ్గా ఉండాలి, బయట జాగ్రత్తగా చూసుకోవాలని ప్యాంపర్డ్గా చూసుకుంటూ ఉంటారు. సో అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ బయట ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు కొంచెం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి కొంచెం తగ్గినా లేదా క్రాస్ అయ్యి వెళ్ళినా అది చాలా ఇంపాక్ట్ చూపిస్తారు రిలేషన్లో. సో అలాంటి వాళ్ళు ఎలాంటి రుద్రాక్ష ధరిస్తే ఫలితం ఉంటుంది? ఇలాంటి థింగ్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయండి. ఓవర్ లవ్ అనుకోవాలా, ఏదైనా ఒక లిమిట్ వరకు ఉంటే బాగుంటుంది. యాక్సెస్ అయితే ప్రాబ్లమ్స్. ఓవర్ పొసెసివ్నెస్, ఎస్, ఇలాంటి ఓవర్ పొసెసివ్నెస్తో కూడా చాలామంది బాధపడుతున్నారు. అక్కడ గొడవలు ఏమి ఉండవు, బట్ ఓవర్ పొసెసివ్నెస్ చాలా జరుగుతున్నాయండి ఇలాంటివి కూడా. ఇట్లాంటివి ఉన్నప్పుడు మైండ్ సంథింగ్, ఇది కూడా పాపగ్రహాల యుతి కారణం అండి. 7వ స్థానం పాపగ్రహాల యుతి ఉన్నప్పుడే ఇలా జరుగుతుంది. అండ్ పూర్వజన్మ కర్మాస్, అంటే మనము చెప్పుకుంటున్నట్టు మన ప్రోగ్రాంలో ఏదో ఒక కర్మాస్ మనం క్లియర్ చేయడానికి ఈ జన్మ ఎత్తుతాం. సో ఒక జన్మం బర్త్ తీసుకున్నామంటే సమ్ కర్మాస్ వీ హ్యావ్ టు క్లియర్. సో అలాంటి కర్మాస్ ఏవో క్రితం జన్మవేవో మన జీవితంలోకి వచ్చి అన్నీ ఉన్నా ఆనందించలేకపోతూ ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి. అటువంటప్పుడు హనుమాన్ రుద్రాక్ష అని ఉంటుందండి, ఏకాదశ రుద్రం అని చెప్పి, ఏకాదశ ముఖి రుద్రాక్ష. అది ధరించినట్టయితే ఈ పొసెసివ్నెస్, ఓవర్ పొసెసివ్నెస్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అండ్ రుద్రాక్ష ధరించి స్నానం చేయాలి, అంటే 11 ముఖాల రుద్రాక్ష ధరించి స్నానం చేస్తే రుద్రాక్ష మీద పడిన వాటర్ బాడీ పైన పడితే 11,000 సార్లు శివుడికి అభిషేకం చేసిన పుణ్యం కలుగుతుంది రుద్రాక్ష వల్లనే. అంటే మనం ధరించి స్నానం చేస్తేనే ఈ పుణ్యం కలుగుతుంది. సో బిజీ లైఫ్లో కొంతమంది పూజలు చేయలేకపోతారు, గుళ్ళకి వెళ్ళలేకపోతారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా అద్భుతమైన రెమెడీ అనమాట. ఈ రుద్రాక్ష ధరించి స్నానం చేస్తుంటే అభిషేక పుణ్యం లభించి స్లోగా క్లియర్ అవుతుంది ప్రాబ్లం. ఎప్పుడు కూడా ఒక దోషం ఉన్నప్పుడు ఇమీడియట్ సాల్వ్ కాదండి, ఒక 3 monthsలో 6 monthsలో నెవర్. ఇట్ విల్ టేక్ 1.5 3 years. కర్మ ఫలితం ఎంతవరకు ఉంది అంతవరకు స్లోగా, కానీ చేంజ్ అనేది మైండ్లో తెలిసిపోతుంది మనకి. సో మనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అనమాట, ఇది పనిచేస్తుంది, నా ఆలోచనలో ఏవో మార్పులు వస్తున్నాయి, నా థింకింగ్ స్టైల్లో చేంజ్ వస్తుంది. నేను ఇదివరకు చాలా నెగిటివ్ యాటిట్యూడ్తో, కోపంతో ఉన్నాను, ఈగోతో ఉన్నాను. సో రుద్రాక్ష వల్ల నాకు ఎందుకో అలా ఉండాలనిపించట్లేదు అని సడన్ చేంజెస్ అనమాట. ఇంకా మీరు నమ్మరండి, డ్రింక్ చేసే వాళ్ళల్లో కూడా రుద్రాక్ష వియర్ చేసిన తర్వాత ఆ డ్రింక్ తాగుడు మానేయాలన్న ఆలోచనలు, సో అవి కూడా స్లోగా వాళ్ళకి డైవర్ట్ అయిపోతుంది మైండ్. సో అది దైవత్వం కదా, దైవత్వం కాబట్టి మనలో ఉండే డివైనిటీ మేల్కుంటుంది రుద్రాక్ష వేస్తే. సో ఇంకోటి ఏంటంటే, అమ్మో రుద్రాక్ష వేస్తే నార్మల్గా ఉండలేమేమో, మోడర్న్గా ఉండలేమేమో, అన్నీ అలాంటివి ఏం లేవండి. రుద్రాక్ష అన్నది అన్ని కర్మల్లో ధరించడానికి పుట్టింది. సో మోడర్న్గా మనం కనిపించినా రుద్రాక్ష వేసుకోవచ్చు, మోడర్న్గా ఉన్నా వేసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ అంటే తినచ్చు, సో బట్ ఆ పర్టికులర్ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ టైంలో రుద్రాక్షను తీసి మళ్ళీ శుద్ధి చేసే ప్రక్రియలు కూడా ఉన్నాయి, ఎవ్వరు కంగారు పడక్కర్లేదు. అలా శుద్ధి చేసుకొని రుద్రాక్ష వేసుకోవచ్చు. సో మేము ఎక్కువ నాన్ వెజ్ తింటాము, సో పార్టీస్ ఎక్కువ ఉంటాయి, మందు తాగాల్సిన సిచ్యువేషన్స్ మాకు వస్తాయి. ఇలాంటి సందేహాలు ఇంకా చాలా మందిలో ఉండిపోయినాయి. బట్ ఏదున్నా కానీ అన్నీ సహజంగా ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మునుల్లాగానో యోగుల్లాగా ఉండాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే అమ్మాయిలు రుద్రాక్ష వేసుకోవచ్చు. నేను కూడా చాలాసార్లు రుద్రాక్ష ధరించాను అనేక సందర్భాల్లో, బట్ స్టిల్ నేను మోడర్న్గానే కనిపిస్తాను. ఎందుకంటే రుద్రాక్ష ఈజ్ ద ఇన్నర్ ఎనర్జీస్ని పెంచుతుంది, నాట్ అవుటర్ అపియరెన్స్. ఎప్పుడు కూడా అవుటర్ అపియరెన్స్ గురించి ఎవరూ ఆలోచించాల్సిన అవసరం లేదు. రుద్రాక్ష ధరించి చక్కగా మీకు ఎలా నచ్చితే అలా ఉండొచ్చు. బట్ నాన్ వెజ్ తినే సందర్భాల్లో చిన్నవి మార్పులు జాతకం బట్టి నేను సజెస్ట్ చేస్తాను. సో విచ్ యూ కెన్ ఇంప్లిమెంట్ వెరీ ఈజీలీ. అలా చేసుకొని ఆ రుద్రాక్ష యొక్క ఫలితాన్ని అందరూ కూడా పొందే అవకాశాన్ని శివుడు మనకి అనుగ్రహించారండి. శివపార్వతులు ఇద్దరూ మనకే అనుగ్రహించారు. కాబట్టి మనం ఎందుకు న్యాచురల్గా వచ్చే రుద్రాక్షని ఎందుకు ధరించకూడదు, మన సమస్యలను ఎందుకు సాల్వ్ చేసుకోకూడదు, మన మైండ్ పాజిటివ్గా ఎందుకు ఆలోచించకూడదు. సో అందరికీ ఇది అవైలబిలిటీ అయితే ఉంది మేడం. ఒకసారి రుద్రాక్ష కోసం 13 ఫేస్ రుద్రాక్ష ప్రోగ్రామ్ మధ్యలో చూపించట్లేదు అంటున్నారు. సో చూడండి అందరూ, వాళ్ళు అగైన్ 13 ఫేస్ రుద్రాక్ష చూపిస్తున్నాను. 13 ముఖాల రుద్రాక్ష.
ఇది కామధేను స్వరూపం అంటారు. కోరిన కోరికలు అంటే ఏదైతే డిజైర్స్, న్యాయమైన డిజైర్స్ అన్నీ కూడా తీరుతాయి. సో ఆ డిజైర్స్ ఇది దర్శనం చేసుకున్నా, తాకినా, చూసినా కూడా అంతే వైబ్స్, పాజిటివ్ వైబ్స్ అందరికీ కూడా కలుగుతాయి. సో రుద్రాక్షలు చాలా జాగ్రత్త అండి. రుద్రాక్షల్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో నకిలీ ధరిస్తే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో చాలా మంది ఇంకొక డిఫరెంట్ ఒపీనియన్స్ అండి. గుళ్ళ దగ్గర తీసుకున్నాం, పాపం నిజంగా వాళ్ళకి తెలియదు, ఒరిజినల్ అనుకునే వేసేసుకొని కూడా నెగిటివ్స్ ఫేస్ చేస్తున్నారు. ప్లాస్టిక్ రుద్రాక్షలు, కట్టింగ్ బీడ్స్, చాలా పాపం అది. వాళ్ళు అలాగే అమ్ముతున్నారు, వీళ్ళు తెలియక అలాగే కొనుక్కుంటున్నారు. దానివల్ల వచ్చే నెగిటివ్ ఫలితాల వల్ల ఒరిజినల్ నమ్మకం పోతుంది కదండి. సో రుద్రాక్ష గురించి ఇంత మంచిగా చెప్తున్నారు, మేము వేసుకున్న తర్వాత మాకు ఏమి రిజల్ట్ రాలేదు, నిజంగా మా మైండ్లో ఏం చేంజ్ రాలేదు, ఇంకా మాలో కోపం ఎక్కువైపోయింది అంటే నిజంగా అది ఒరిజినల్ రుద్రాక్ష మీరు ధరించినట్టు కాదు, ఎక్కడో నకిలీ రుద్రాక్ష ధరించినట్టు. అందుకని మీలో క్వాలిటీస్ నెగిటివ్ డౌన్ అవ్వలేదు అని అర్థం. సో ఒకసారి చెక్ చేసుకోండి, ఎవరైనా రుద్రాక్ష వేసుకున్నప్పుడు న్యాచురల్ వేసుకున్నారా లేదా చెక్ చేసుకుంటే రుద్రాక్ష మీద ఉండే నెగిటివ్ ఒపీనియన్స్ తగ్గుతాయి. ఒరిజినల్ వేసుకుంటే ఖచ్చితంగా మార్పు అన్నది జరుగుతుంది. ఎందుకంటే స్లోగా లిటరల్లీ మనం దేవుడికి దండం పెట్టుకుంటే మనలో ఎలా మనశ్శాంతిగా ఉంటుంది. ఒక దీపారాధన చేసుకుంటే హౌ వి ఫీల్ ఇన్నర్ ఫీలింగ్, అది దీపారాధన చేస్తే ఒక రకమైన కూల్ ఉంటుంది. ఎంత బిజీ లైఫ్లో ఉన్నా చాలామంది ఏమంటారంటే నేను జాబ్కి వెళ్ళానండి, మార్నింగ్ నైట్ వచ్చాను, నైట్ వచ్చినప్పుడు నాకు చేతనైనప్పుడే స్నానం చేసి దీపం పెట్టాను, నిజంగా ఐ ఫీల్ వెరీ రిలాక్సింగ్. సో ఆ రిలాక్సేషన్ మీకు తెలుస్తుంది కదా, అలాగే రుద్రాక్ష ధరించినప్పుడు కూడా ఆ రిలాక్సేషన్ మీకు తెలుస్తుంది. సో అట్లాంటి చేంజెస్ మనము ప్రాక్టికల్గా చూడొచ్చు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం, రామ్మోహన్ గారు. నమస్కారం అండి. రామ్మోహన్ గారు నమస్కారం అండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి, కాల్ డిస్కనెక్ట్ అవుతుంది, లేకపోతే మాట్లాడండి. హలో రామ్మోహన్ గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి నాతో మాట్లాడండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో హలో రామ్మోహన్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? సో ఇంకో టాపిక్ నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ లైన్ లో ఉషా సుందరి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? వైజాగ్ నుంచి అమ్మా. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా హస్బెండ్ ది డేట్ ఆఫ్ బర్త్ 15/5/1959. ఓకే అండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నాగరాజ కేదార్ పేరు. నాగరాజ కేదార్. కేదార్. ఓకే ఓకే అండి. కేదార్ ఏమని పిలుస్తారండి? మేమా అందరూ ఈయన్ని రాజా అని పిలుస్తారు, కేదార్ అనే పిలుస్తారు ఎక్కువ మంది. కేదార్ అనుకోండి. సమస్య ఏంటి చెప్పండి అమ్మా. హెల్త్ ఎలా ఉంటుందో చెప్పండి చాలు. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? వస్తున్నాయి. ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు ఎలా ఉందో చెప్తాను. కేదార్ అనే పిలుస్తారు కదా పేరు? కేదార్ అనే. ఎస్, పిలిచే పేరే చెప్పండి. ఇక్కడ వైబ్రేషన్ కార్డ్స్ ఉంటాయి కదా, టారో కార్డ్స్ లో వైబ్రేషన్. ఎస్, కేదార్. రైట్, లైన్ లో ఉండండి. కేదార్ గారికి హెల్త్ ప్రాస్పెక్టర్, ఫ్యూచర్ ప్రాస్పెక్టర్ ఎలా ఉంది? సో ప్లీజ్ గివ్ వన్ కార్డ్ ఫర్ కేదార్ గారు, హెల్త్ ప్రాస్పెక్టర్ అండ్ ఫ్యూచర్ ప్రాస్పెక్టర్. సో ప్లీజ్ గివ్ వన్ కార్డ్ యూనివర్స్ ఫర్ కేదార్ గారు, హెల్త్ ప్రాస్పెక్టర్. సో 3 of Wands కార్డ్. సో ఈ కార్డ్ ఏం చెప్తుంది అంటే, సో ప్రాబ్లం ఏం లేదు ఉషా సుందరి గారు. సో కొంచెం మెడికల్ పరంగా కొన్ని ట్రీట్మెంట్స్ రిక్వైర్మెంట్ ఉందండి. కొంచెం ఎవరికైతే డాక్టర్కి చూపించుకుంటున్నారో ఒకసారి డాక్టర్ని చేంజ్ చేయండి. ఎందుకంటే 3 of Wands కార్డ్లో న్యూ డైరెక్షన్లో వెళ్ళమని కార్డ్ వచ్చింది. అంటే ప్రజెంట్ ఇప్పుడు మీరు ఏదైతే హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, ఇప్పుడు ఏదైతే విధానాలు కొన్ని మార్చమని, అంటే మెడికల్గా మార్చచ్చు, లేకపోతే డాక్టర్ని మార్చచ్చు, అలా చేంజెస్ అయితే ఇండికేషన్ ఉంది. ఇలా చేంజ్ చేసుకుంటే ఆ రూట్ అనేది ఏదైతే ఉందో ప్రజెంట్ ఫాలో చేస్తున్న రూట్ కాకుండా డిఫరెంట్ రూట్ పిక్ చేసుకోమన్నట్టుగా టారో చెప్తుంది. కాబట్టి ఆ రకంగా ఎక్కడైనా మార్పు చేయాలేమో ఒకసారి ఆలోచించండి. కార్డులో ఆ రకంగా వచ్చింది. సో హెల్త్ ప్రాబ్లమ్స్కి 12 ముఖాల రుద్రాక్ష అని వస్తుంది, అది ధరిస్తే మంచిది. ఏకముఖి, అర్ధచంద్రకారం ఏకముఖి కూడా సూర్య మంత్రంతో చేసినట్టయితే చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ డౌన్ అవుతాయి. డేట్ ఆఫ్ బర్త్ ఈస్ ద పాజిటివ్ వైబ్రేషన్. బట్ ఇప్పుడు నేను చెప్పాను కదా, అది మీరు ఒకసారి ఆలోచించండి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం, గణేష్ గారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేడం. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఏం లేదు మేడం, రుద్రాక్ష వేసుకుందాం అనుకుంటున్నాను. ఏది వేసుకుంటే బాగుంటుంది? మీ సమస్య చెప్పండి, అంటే దేని గురించి తెలుసుకొని వేసుకుందాం అనుకుంటున్నారు?
ఏమైనా జర ఆర్థిక సమస్యలు, డబ్బు పరంగానే జర మానసికంగా ఒత్తిడి. ఓకే, అంటే ఆర్థిక సమస్యలకి రుద్రాక్ష ఒకటి వేసుకోవాలనుకుంటున్నారు గణేష్ గారు, అంతే కదా? జర శివుని భక్తులు మేడం. నేను ఏంటండి? శివుని నమ్ముకుంటా మేడం. గట్లని నేను శివుణ్ణి నమ్ముకుంటారా? వెరీ గుడ్. గణేష్ గారు ఒకసారి లైన్లో ఉండండి. గణేష్ గారికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి. సో ఏ రుద్రాక్ష ధరించాలి? ప్రజెంట్ స్టేటస్ ఏంటి ఫర్ గణేష్ సార్? సో ఈ కార్డ్ ఏం సూచిస్తుందంటే 7 ఆఫ్ కప్స్. చాలా కన్ఫ్యూజన్ నడుస్తోందండి లైఫ్లో. దైవభక్తి బాగుంది. 7 ఆఫ్ కప్స్ ఈజ్ అ డివోషనల్ స్ట్రెంగ్త్ బాగుందండి జాతకంలో. దైవబలం బాగుంది, కానీ ప్రజెంట్ ఏంటి ఆర్థిక సమస్యలు, మైండ్ చాలా కన్ఫ్యూజన్గా ఉంది గణేష్ గారు. సప్తముఖి రుద్రాక్ష ఒకటి వేసుకోండి. ఈ సప్తముఖి రుద్రాక్ష వేసుకోవడం వల్ల ఫస్ట్ ఇనీషియల్లీ ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఈ ఫైనాన్షియల్గా ఇంత కన్ఫ్యూజన్ ఆఫ్ కార్డ్స్లో కనబడుతుంది కాబట్టి ఏదో ఎక్కడో ఇన్వెస్ట్ చేసి బ్లాక్ అవ్వడం కానీ, లేకపోతే చేతిలో డబ్బులు లేకపోవడం కానీ, ఏ ఫీల్డ్లో వెళ్ళాలో తెలియకపోవడం కానీ, ఇలాంటి కన్ఫ్యూజన్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఇనీషియల్గా సప్తముఖి రుద్రాక్ష వేసుకోండి. మీ లైఫ్లో వచ్చే చేంజెస్ బట్టి హయ్యర్ ముఖి ఇంకా దానికి యాడ్ చేసుకోవచ్చు. సప్తముఖికి మళ్ళీ అష్టముఖియో నవముఖి అలా యాడ్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. లక్ష్మి గారు నమస్కారం అండి. లక్ష్మి గారు నమస్కారం అండి. ఉదయ్ కుమార్ నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మాసంపేట నుంచి మాట్లాడు. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అంటే మా పాపది పెళ్లి గురించి కనుక్కోవాలండి. ఓకే, మీ పాప నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్తే అండి, పేరు చెప్పండి అమ్మాయిది. మీ అమ్మాయిది? అక్షు అండి. అక్షు? అవునండి. అక్షు. డేట్ ఆఫ్ బర్త్ అండి? 03/7/1997. ఓకే, 1997, 3rd July 1997. అంటే వివాహ సంబంధాలు ఇప్పుడు చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎప్పటి నుంచి చూస్తున్నారండి? ఒక 6 months 1 year అయిందా? ఇప్పుడే స్టార్ట్ చేసాం మేడం. ఒక 2 months అయింది మేడం. 2 months నుంచి చూస్తానండి. ఒకసారి టారో కార్డ్ వేస్తాను. అవునండి. ఓకే, సో లైన్లో ఉండండి. అక్షుకి మ్యారేజ్ మ్యాచెస్ చూస్తున్నారు. సో మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? ఈ సంవత్సరం మ్యారేజ్ ఉందా లేదా? So please give one card for Akshu. So marriage prospector of this year. Please universe. Please give one card for Akshu. Yes అండి, వెరీ గుడ్ అండి. ఇయర్లో మ్యారేజ్ అయితే కనబడుతోంది. సెలబ్రేషన్ కార్డ్ ఇట్స్ రైట్. సో ప్రాబ్లం ఏం లేదండి, కంటిన్యూ చేయండి. ఈ సంవత్సరం మ్యారేజ్ అయిపోతుంది. ఆల్ ద బెస్ట్ మేడం. ఇప్పుడు జనరల్గా మనం రుద్రాక్షల గురించి మాట్లాడుకుంటున్నాం. అది ఒరిజినల్గా కాదా అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఎస్, సో రుద్రాక్షల్లో చాలా ఏంటి మార్కెట్లో టెస్టులు చేసేయాలి. రాగి నాణాల మధ్య తిరిగితేనే అది ఒరిజినల్, వాటర్లో ములిగితేనే అది ఒరిజినల్, ఇలా డిఫరెంట్గా ఎట్లా అంటే నెట్లో చూసి వాళ్ళు చేసేస్తున్నారు అలా పరీక్షలు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఒరిజినల్ రుద్రాక్షలు ఒక్కసారి అంటే కొత్త పంట ములగవు. అటువంటప్పుడు ఆ టెస్ట్ ఫెయిల్ అవుతుంది. రాగి నాణాల మధ్య ఒక్కోసారి అక్కడ ఉండే కండిషన్ బట్టి వైబ్స్ బట్టి తిరుగుతాయి, ఒకసారి తిరుగుతాయి 99%. బట్ ఏంటి అంటే ట్రస్ట్ ఉన్న పర్సన్స్ దగ్గర తీసుకోవాలి ఒకటి రుద్రాక్ష. అండ్ సెకండ్ థింగ్, నకిలీలు ఎలా గుర్తించాలంటే ఇందాక మనం చెప్పుకున్నాము, మన సెల్ఫ్ టెస్ట్ అనమాట. వేసుకోగానే వి ఫీల్ ద వైబ్రేషన్, డెఫినెట్గా వైబ్రేషన్ ఉంటుంది. సో అది ద బెస్ట్ టెస్ట్ అండి. అసలు రుద్రాక్ష వేసుకోగానే ఏదో ఒక మంచి జరిగినట్టుగా, మన ఆలోచనల్లో ఒక మార్పు జరిగినట్టుగా, జీవితంలో ఒక వే కనబడుతుంది మనకి. సపోజ్ హెల్త్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళామో నిజంగా మాకు అసలు సొల్యూషన్ కనిపించట్లేదు అనుకున్న వాళ్ళు ఆ రుద్రాక్ష వేసుకోగానే తగ్గుతుందని కాదు, ఒక మంచి డాక్టర్ మనకి పరిచయం అవ్వచ్చు, అంటే ఆ వే కనబడుతుంది. సో అది ఆ బిలీవ్ తెలిసిపోతుందండి, సోల్కి ఆ బిలీవ్ తెలిసిపోతుంది. ఇది వేసుకున్న దగ్గర నుంచి నా జీవితంలో మంచి జరుగుతోంది, నా చుట్టూ పరిస్థితులు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నా డైరెక్షన్ పాజిటివ్గా వెళ్తుంది. గొడవలు అంటే ఆగిపోవడం అని కాదు, ఒక్కొక్కసారి గొడవలు కూడా మంచికే, న్యూ డైరెక్షన్స్ ఫైండ్ అవుట్ అవుతాయి. సో ఇలా వాళ్ళ అంతరంగానికి తెలుస్తుంది, ఇది ఈ రుద్రాక్ష నాకు మంచి చేస్తుంది, నాలో చాలా మార్పు తీసుకొస్తుంది, నాలో వర్కింగ్ యాటిట్యూడ్ మారింది, నా థాట్ ప్రాసెస్ మారింది అనేది ద బెస్ట్ టెస్ట్ అదే అండి. ఇంకా అదర్ దెన్ ఆరా స్కానర్ ద్వారా చేస్తూ ఉంటాము, అలా వాళ్ళకి చూపిస్తూ ఉంటాము ఎలా ఒరిజినల్ రుద్రాక్ష ఎలా వైబ్స్ అంటే చేతిలో పట్టుకున్నా కూడా విల్ ఫీల్ ద వైబ్రేషన్. రుద్రాక్ష అనేది ఇలా స్ప్రింక్లింగ్ ఉంటుంది, హ్యాండ్లో పట్టుకోగానే విల్ ఫీల్ ద వైబ్రేషన్.
సో డూప్లికేట్ రుద్రాక్షలు అలాంటి స్ప్రింక్లింగ్స్ ఏవి ఉండవు. సో ఒరిజినల్ మీరందరూ కూడా ఏం చేస్తారంటే టెస్ట్కి ఒరిజినల్ రుద్రాక్ష పట్టుకొని జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ ఫ్యూ మూమెంట్స్, డెఫినెట్గా ఆ రుద్రాక్షలో వైబ్స్ తెలుస్తూ ఉంటాయి. సో అది దట్ ఈస్ ద బెస్ట్ టెస్ట్ అండి. ఇంకా వాటర్లో ములగట్లేదు, కొత్త పంట ములగదు, సమ్ టైమ్స్ మీకు అది తిప్పడం రాకపోవచ్చు, తిరగట్లేదు, అది ఫెయిల్ అనుకోవద్దు. అండ్ ఇంకా ఏంటి, పాలల్లో వేస్తే పాలు ఇరగవంట కదా, అదొక టెస్ట్ చెప్తున్నారు. బట్ ఇప్పుడు మిల్క్ అంత ప్యూర్ లేవు, సో ఆ టెస్ట్ కూడా ఫెయిల్ అవ్వచ్చు. కాబట్టి పర్సనల్ ఫీల్ అవ్వండి, ఆ వైబ్రేషన్ చేతిలో పట్టుకుంటే ఫీలింగ్ వస్తుంది, తెలుస్తుంది. మేడం మా స్టూడియోకి వచ్చి మాకు మా ప్రేక్షకులు కూడా చాలా విషయాలు తెలియజేసినందుకు నమస్తే మేడం. సో చూశారు కదండి, ఇది వాల్టి రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PRK న్యూస్.